కంచిపట్టు చీరల సామ్రాజ్యం వారాహి సిల్క్స్ 4వ స్టోర్ ఇప్పుడు మన పాట్నీ సెంటర్లో సెప్టెంబర్ 27 గొప్ప ప్రారంభం. కాకినాడలో టోల్ గేట్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. టోల్ సిబ్బందిని ఢీకొడుతూ ఇన్నోవా కారు ఒక్కసారిగా దూసుకెళ్లింది. వారిని గంజాయి తరలిస్తున్న ముఠాగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇన్నోవా వాహనంపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉంది. వాహనం రాజస్థాన్ రాష్ట్రానికి చెందినదిగా పోలీసులు అయితే గుర్తించారు. ఏపీలో విజయనగరం నుండి రాజమండ్రి వైపు ప్రయాణిస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాహనంలో డ్రగ్స్ తరలిస్తున్నారనే అనుమానంతో కాకినాడ జిల్లా రామవరం టోల్ ప్లాజా వద్ద ఆపేందుకు జగ్గంపేటకు చెందిన పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులను చూసి టోల్ గేట్ సిబ్బందిని ఢీకొడుతూ దూసుకెళ్లింది ఆ కారు. కారులో పోలీస్ యూనిఫారం ఉందని, పోలీస్ అధికారికి చెందిన వాహనంగా అధికారులైతే అనుమానిస్తూ ఉన్నారు. తప్పించుకున్న వాహనం కోసం ఏపీ పోలీసులైతే గాలిస్తున్నారు. మొత్తంగా ఈ కారు రామవరం టోల్ ప్లాజా దగ్గర ఒక్కసారిగా అక్కడ పోలీసులను కూడా లెక్క చేయకుండా దూసుకెళ్లినట్లుగా మనకు తెలుస్తోంది. అంటే ఆ కారు మీద ఆర్జీ అనే సిరీస్ తోని, అంటే ఇది ఒక రాజస్థాన్ కి సంబంధించిన వెహికల్ గా అయితే అక్కడ పోలీసులు గుర్తించారు. మరి దాని మీద ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని కూడా క్లియర్ గా రాసున్నట్లుగా అయితే వాళ్ళు చెబుతున్నారు. మరి నిజంగా అది గవర్నమెంట్ కి చెందిన ప్రభుత్వానికి సంబంధించిన వెహికలా, ప్రభుత్వానికి సంబంధించిన పనుల నిమిత్తం వాడే వెహికలా అనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా అలా దూసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? అందులో ఏదైనా తప్పుడు, అంటే ఏదైనా ట్రావెల్ చేయకూడదు, అంటే స్మగ్లింగ్ లాంటిది ఏమైనా చేస్తున్నారా, తనిఖీ చేయడానికి ఎందుకు నిరాకరించి అలా ఒక్కసారిగా కానిస్టేబుల్ ఇద్దరు అడ్డం ఉన్నా కూడా వాళ్ళని గుద్దుకుంటూ మరి ఎందుకు తీసుకెళ్లారు అనే అనుమానాలు కూడా అక్కడ పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు వాళ్ళని. ఆ వెహికల్ ఒక్కసారి చూడొచ్చు మనము. ఫస్ట్ ఆ వెహికల్ అక్కడ టోల్ ప్లాజా దగ్గర ఆగింది. అక్కడ వాళ్ళు ఏదో క్వశ్చన్ చేశారు. సో అక్కడ రాజస్థాన్ వెహికల్ అనేది క్లియర్ గా అయితే ఆ నంబర్ని బట్టి అయితే మనకి తెలిసిపోతుంది. సో వీళ్ళు ఏంటి ఏముంది అని తనిఖీ చేసే లోపలే ఈ పోలీసులకి ఏదో విషయం బయటపడుతుంది, మనం చేస్తున్న తప్పు బయటపడుతుంది అనే కోణంలో ఏదనుకున్నారో తెలియదు. కానీ అందులో ఒక్కసారిగా అక్కడ ఎదురుకుండా మనుషులున్నా కూడా కానిస్టేబుల్ కూడా సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్పటికి వాళ్ళు అక్కడ ఆ వెహికల్ ని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మనకి అక్కడ విజువల్ క్లియర్ గా కనిపిస్తోంది. అయినా కూడా వాళ్ళని లెక్క చేయకుండా ఆ వెహికల్ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లిపోయింది. అలాగే ఈ కార్లో మిగతా పోలీస్ అధికారికి సంబంధించిన డ్రెస్ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు, చూసినట్లుగా చెబుతున్నారు. మరి ఇది నిజంగా గవర్నమెంట్ వెహికలా, లేకపోతే వేరే గవర్నమెంట్ వెహికల్ లాగా ఉంటే మేబీ టోల్ ప్లాజాస్ దగ్గర గవర్నమెంట్ వెహికల్స్ అయితే ఆపరు కాబట్టి, తనిఖీ చెయ్యరు కాబట్టి ఈ యొక్క ప్రీ ప్లాన్డ్ గా, అంటే ప్లాన్ ప్రకారం అలా గవర్నమెంట్ వెహికల్ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ వెహికల్ అని వేయించుకొని ఆ స్టిక్కర్ ప్రత్యేకంగా వేయించుకొని వెళ్తున్నారా, అసలు ఏ ప్లాన్ ప్రకారం ఇది చేశారు, అసలు ఎవరు వాళ్ళు, ఏం చేస్తున్నారు అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇది రాజస్థాన్ కి సంబంధించిన వెహికల్ గా తెలుస్తోంది. మరి కొంతమంది అయితే ఈ వెహికల్ కి సంబంధించిన స్టిక్కర్ ని కూడా ఫేక్ చేస్తూ ఉంటారు. ఒరిజినల్ నంబర్ ప్లేట్ దగ్గర కూడా వాళ్ళ పని నిమిత్తం ఇలా ఏదైనా ఫేక్ స్మగ్లింగ్ కి సంబంధించి ఏదైనా చేసినా కూడా ఫేక్ స్టిక్కరింగ్ వేసుకుంటూ కూడా వెళ్తారు. సో దట్ నేరం అనేది వాళ్ళ మీదకి రాకుండా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ బయటికి రాకుండా తప్పించుకోవచ్చు అనే కోణంలో కూడా ఇలాంటివి ప్రీ ప్లాన్డ్ గా చేస్తూ ఉంటారు. మరి నిజంగా అక్కడ కనిపించే వెహికల్ నెంబర్ కూడా నిజమైన రాజస్థాన్ కి చెందిన వెహికలేనా, అసలు అది గవర్నమెంట్ వెహికలా కాదా, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఎవరు అనే కోణంలో కూడా ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.